బంగ్లాదేశ్ క్రికెట్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ పూర్వీకుల ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు దుండగులు. నిన్న మాజీ ప్రధాని షేక్ హసీనా వర్చువల్ గా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవామీ లీగ్ మాజీ ఎంపీ షకీబుల్ హసన్ పాల్గొన్నారు. ప్రెస్ మీట్ ముగిసిన కొన్ని గంటలపై షకీబుల్ హసన్ స్వగ్రామంలోని ఆయన పూర్వీకుల ఇంటిపై రాత్రి పెట్రోల్ బాంబు దాడి జరిగింది. దీంతో ఆ ఇల్లు ధ్వంసమైంది. మగురా పట్టణంలోని కేశబ్ మోర్ ప్రాంతంలో షకీబ్ పూర్వీకుల నివాసం ఉంది. భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా తాను మళ్లీ బంగ్లాదేశ్ వెళ్లి తీరుతానని అన్నారు. జైల్లో పెట్టొచ్చు, చంపొచ్చు, అయినా తమ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని పునరుద్ధరించడం కోసం ప్రయత్నిస్తామన్నారు హసీనా. బంగ్లా ప్రజల పోరాటానికి అండగా నిలవాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. వర్చువల్ ప్రెస్ మీట్లో పాల్గొన్న షకీబుల్ హసన్ నివాసంపై దాడి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆవామీ లీగ్ ప్రెస్ మీట్లో పాల్గొన్నందుకే షకీబ్ ఇంటిపై దాడి జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం పేరుతో ఆవామీ లీగ్ నేతలు, కార్యకర్తలపై లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.